ఆయన మాట్లాడియండి. వాసుదేవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిబేట్లకు వచ్చే ప్రతినిధులకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళ పార్టీ సిద్ధాంతాలనే, నాయకుల వ్యూహాలనే ప్రజల ముందు పెట్టాలి. ఇలాంటి లక్షణాలు లాంటి వాళ్ళని తెచ్చుకొని డిబేట్లో పెట్టుకున్నా కూడా ఆ పార్టీ మూలన ఏం ప్రయోజనం ఉంటుంది? ఎలా మోస్తారు చెప్పండి. ఈ రోజున మీకు ఒక మాట చెప్తానంటే, మనం ఏ సమాజంలో ఉన్నాం? పితృస్వామిక సమాజంలో ఉన్నాం. సాధారణంగా వారసుడు అనే మాట అన్యోపదేశంగా అందరికీ వచ్చే మాటే, అందరికీ వస్తుంది. ఏ లక్షణానికి రాదా? మీకు రాదా? నాకు రాదా? వారసుడు ఒకడు కావాలి అని అంత మాత్రాన వారసురాలను అగౌరవపరిచినట్టు కాదండి. అన్యోపదేశంగా చిరంజీవి గారు అన్న ఒక మాట అది. దానికి ఈ శ్యామలారెడ్డి గారు వ్యాఖ్యానం. ఇప్పుడు ఆమెకి ఏంటంటే అదే పని. ఆమె కావాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆమె వారసునే మోస్తుంది. ఇప్పుడు శ్యామలారెడ్డి గారు మోస్తుంది, రాజశేఖర రెడ్డి గారి వారసున్నాయి. ఆమె వారసునేం కాదు. ఇప్పుడు కొత్తగా వింత పాతకు రోత అన్నట్టుగా అసలు సీన్ అయిపోయింది. మొన్న 5 ఏళ్ళు ఆమె ఎక్కడ ఉందో తెలియదు. అసలు శ్యామలారెడ్డి గారు ఎవరో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్కి అసలు తెలియదు. ఆంధ్రప్రదేశ్కి అసలు తెలియదండి. ఇప్పుడు గ్లామర్ ఉంది, అందచందాలు ఉన్నాయి, మీరు కూడా ఎమడబడతా ఉంటుంటారు. ఏదో ఒక వ్యాఖ్యానం వేస్తారు, ఒక రాయి వేస్తుంది నీళ్ళల్లో, ఆ నీళ్ళన్నీ గదులుతూ ఉంటుంటాయి. వీటి మూలాన్ని రాజకీయాలు పండుతాయండి. ఎవరింటారండి? ఇప్పుడు చిరంజీవి గారు ఏదో అన్యోపదేశంగా అన్న ఒక మాటని పిల్లల మధ్యన, అది కూడా నవ్వుతూ దాని పెద్ద వ్యాఖ్యానం చేశాను. తెలీదా స్త్రీలను గౌరవించాలని? ఆయన కోడలో ఏ స్థాయి ఉందో తెలియదా? అందుకని అంటే ప్రతి దాన్ని రాజకీయ. అందుకని నేను ఎలా చెప్పాను సార్, ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఒక సినిమా స్టార్స్ అండి. మనం ఏది మాట్లాడినా పెద్ద ఎత్తున తెలుగు ఛానలే కాదు, ఇంగ్లీష్ ఛానల్ కూడా వైరల్ అవుతుంది. కానీ సమాజంలో ఉన్న ఒక పోకడ గురించి చెప్తున్నాం. మనమేమే శుద్ధులమేమి కాదు. ఓ 4 ఆడపిల్లలు పుడితే అరే ఒక మెల్లపిల్లగాడి పుడితే బాగుండు కదా అని అనుకుంటాం. వాటి ఉండే వాతావరణం అంత మాత్రాన ఏ తమిళనాడు వరకు బాగునక్కర్లా, ఇందిరాగాంధీ గారి వరకు బాగునక్కర్లా, ట్రంప్ దగ్గర బాగునక్కర్లా. ఏంటి ఏం మాట్లాడుతున్నామండి? మీ సిద్ధాంతాల గురించి చెప్పండి. నేను అడుగుతున్నాను. లక్ష్మణ నువ్వు కూడా మాట్లాడినవే కదా వైసీపీ పార్టీలో దారుణ మారణ కాళ్ళ మీద. మనం మూత్ర విసర్జనలు చేశారు కదా, శిరోముండనాలు చేశారు కదా, అబ్దుల్ సలాం చనిపోయాడు కదా. నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడావు. సరే ఓకే, నచ్చకపోయింది వెళ్ళిపోయావు. మళ్ళీ డిబేట్కి వచ్చావు, మళ్ళీ మమ్మల్ని తిడుతున్నావు. ఏముందని నీ దగ్గర ముగ్గురికి సమాధానం చెప్పడానికి? ఒక తెలుగుదేశం వాళ్ళకి చెప్పు. అది ప్రభుత్వం. నువ్వు విమర్శిస్తే వాళ్ళకి విమర్శించాలి. నన్నేం విమర్శిస్తే నా దగ్గరే ఉంది గోచి. నేను ప్రభుత్వాన్నా? ప్రభుత్వంలో భాగం అయ్యానా? ఏదో మాట మాట్లాడటానికి వచ్చా, నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు. నీకు పరాయిదే అయినోడు తెలియదు, పరాయోడు తెలియదు. నాయకుడికి అంత భక్తి భావాలు రైట్. చౌదరి గారు మాట్లాడతారు. నేను ఇది మాట్లాడుతున్నా. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. మీరు ప్రస్తావించారు, దాన్ని ప్రస్తావించాలి. తిరుపతిలో స్వామి సరస్థానంద స్వామి గారు ధర్నా మొదలు పెట్టారు. ఎందుకు కారణం అంటే ప్రధానంగా మదర్సా పేరు మీద ఉన్నటువంటి హీరా అనే సంస్థ చంద్రగిరి దగ్గర ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని, అలాగే దేవాలయ భూములు ఆక్రమించుకొని భారీగా వెంకటేశ్వర స్వామికి నష్టం కలిగించే విధంగా ఒబరాయి తర్వాత హోటల్ తర్వాత అలాగే రోడ్డు కూడా వేస్తున్నారు. దీన్ని వెంటనే నిధులు కేటాయించిన అంశాన్ని రద్దు చేయాలని, హీరా సంస్థ పైన ఎంక్వైరీ ఏర్పాటు చేయాలని ధర్నా చేస్తారు. ఈ కార్యక్రమాన్ని నేను కూడా వెళ్ళాను. స్వామి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ సమస్య పైన డిస్కస్ చేశారు. అలాగే నిన్న ఈవో గారిని కలవడానికి ప్రయత్నం చేశారు. ఈవో దాదాపు అందుబాటులో లేడు. ఆయన కలవడానికి కూడా దొరకలా. ఈ రోజన్నా కలుస్తే ఈరోజు కూడా దిగుతుంది ధర్నా. సో ఇది ఒక పెద్ద అంశం సార్. హిందూ ధార్మిక సంస్థకి హీరా అనే మదర్సా టైప్ లో పెట్టిన కార్యక్రమాన్ని చూస్తే, ఆ బిల్డింగ్ కట్టడాన్ని చూస్తే, రెక్టాంగిల్ గాని చూస్తే దాదాపు దేవుడి యొక్క ఆస్థాన మండపానికి దగ్గరగా ఉంటుంది. ఆ యొక్క డైనమికల్ గా చూస్తే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అది శాస్త్రజ్ఞులు అలాగే కొంత. చౌదరి గారు, నాకు డౌట్. ఇప్పుడు టీటీడీ పరిధి కాని చోట హుకుం జారీ చేయటం, కన్నెర చేయటం, ఆగ్రహించడం వల్ల ప్రయోజనం? అది ప్రభుత్వం